శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి రవి బుధులే రాశిలో ఉండడం వల్ల గొప్ప తెలివితేట కలవారు గాను, అదృష్టవంతులు గాను, స్పీడ్గా ఉండేవారు గాను, పైగా సూక్ష్మ బుద్ధి కలవారు గాను. లగ్న రాశిలో కనుక రవి బుధులు అంటే అలాగే ఉంటుందండి. సూక్ష్మ బుద్ధి, అపారమైన విద్య, అపారమైన తెలివితేటలు కూడా, మంచి విద్య వస్తుందండి. రవి బుధులు కనుక అలా ఉంటే చక్కటి విద్య వస్తుంది. అలాగే మిథున రాశి వాళ్ళకైతే రవి బుధులు ద్వితీయ భావం ఉంటే కెమిస్ట్రీ సంబంధించిన విద్య కూడా వస్తుంది వాళ్ళకి. చెప్పడం మర్చిపోయిన వాళ్ళకి. సో అది బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి ద్వితీయ అంటే కుజు కేతువుల వలన, కుజచంద్రుల వలన చంద్రమంగళ యోగం ఏర్పడి ధనప్రాప్తి కలగడమే కాకుండా భూములు కొనుక్కోవడానికి కానీ, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం కానీ, వాహన సౌఖ్యం కానీ ఉండి తీరుతుంది మీకు. మీ ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలకు వెళ్ళడము, బాగా పాటలు పాడడము, ముఖ వర్చస్సు పెరగడము, ఇది బాగుంటుంది. ఏదైనా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని కానీ చెల్లెళ్ళు కానీ కలుస్తారు 29th నుంచి. కానీ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల మీకు కూడా ప్రయాణాల్లో దెబ్బలు తగలడానికి, కింద పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే బైక్ మీద కానీ, కొన్ని నడుస్తూ కానీ, వెళ్తున్నప్పుడు కానీ, రోడ్డు మీద కానీ ఎక్కడున్నా మీరు ఉన్నప్పుడు మీకు దెబ్బలు తగలడం, పడిపోవడము, రక్తం కావడం కూడా అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని భయపెడుతున్నాడు మాత్రం కాదండి. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అనుకుంటూ మంత్రం జపించుకుంటూ ఉన్నా కూడా దెబ్బలు తగలవు. కర్కాటక రాశి వాళ్ళకి విద్యలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగానే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. సంగీతంలో బాగా ఫెమిలియర్ పర్సన్ నెంబర్ 1 పొజిషన్లోకి రావడం అవకాశం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్స్గా మీకు బాగా ఉంటున్నాం. అలాగే వాయిద్య కళాకారులు అంటాం మనం, వాళ్ళకి అద్భుతంగా ఉందండి. ఏదేమైనా మీకు రైతులకు మాత్రం ధనయోగం ప్రాప్తి కలిగి తీరుతుంది. పుత్ర సంతాన జననం మీ ఇంట్లో కలగడానికి అవకాశం ఉంది. అలాగే సత్పుత్రుల వలన కూడా మీకు మంచి యోగ్యత కలుగుతుందండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. కళారంగంలో నైపుణ్యత కలిగి ఉంటారు. కళారంగంలో అంతేకాకుండా చర్చలలో కూడా పాల్గొంటారండి మీరు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో అంటే స్పెక్యులేషన్లో మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఏదేమైనా మీకు రుణ బాధలు కానీ, రోగాల వలన వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, అంటే హెల్త్ ఇష్యూస్ అంటాం కదా, రోగములు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్, అవన్నీ ఉండకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా సప్తమ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుంది. బహుశా మీరు వివాహాది వేడుకలు జరిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా అష్టమ రాహు దోషకారకుడు అంటే మీ దగ్గర బంధువులు ఎవరైనా ఇబ్బంది కలగడము, మీ శారీరక శ్రమ, మీకు ఇంట్లో ఉంటే వాళ్ళ పశునష్టము, గృహంలో పీడ, ఇలా చాలా విధాలుగా రాహు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడండి. అసలు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడంటే శ్మశానంలో కూడా హైలైట్ చేస్తుంటాడు ఆయన. జాతకాలు ఉంటే రాహు కూడా అష్టమస్థానం ఉండే కొన్ని సిచ్యువేషన్స్లో బరియల్ గ్రౌండ్స్కి అంటారు సార్, వెళ్ళడానికి అవకాశాలు వెళ్ళి చెప్పుకోవడం అనవసరం. కానీ రాహుకి గురు దృష్టి ఉంది కాబట్టి, కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీకు సేఫ్ సైడ్గా ఉందండి. అంటే ఆరోగ్య పరిస్థితి బాగుంది. ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీకు బాగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక గ్రామానికి అధికారిగా ఉండడానికి అవకాశం ఉందండి.
చదువులో ఆటంకాలు కలగడానికి కూడా అవకాశం ఉంది. భాగ్యంలో శని ఉన్నాడు కాబట్టి మీ వ్యాపార వృద్ధి, కోల్ కానీ, ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలాగే సాఫ్ట్వేర్ రంగాలు అంటాం కదా, వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అవుతాయండి. ఇక శనీశ్వరుడు ఉండడం వల్ల శివాభిషేకాలు, శివుడికి అభిషేకాలు చేయించుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయండి. అంతేకాకుండా మీరు చేస్తున్న 10th హౌస్ లార్డ్ కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా, అంటే వ్యాపారాల ద్వారా ధనప్రాప్తి బాగా కలగడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉండాలండి మీరు. ఎందుకంటే 2.5 సంవత్సరాల పాటు శనీశ్వరుడు భాగ్యంలో ఉండడము, 1 సంవత్సరం పాటు భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉండడము, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. మీ జాతకాల నుంచి ఉంటుంది. కరెక్ట్ అయిన రావుతో కరెక్ట్ అయి ఉండాలి. సరే, అది పక్క పెడతారండి. వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, దేవుడి దర్శనాల కోసం డబ్బు ఖర్చు పెట్టడాలు, అవన్నీ మీ జాతకంలో బాగా ఎక్కువ ఉందండి. ముఖ్యంగా చెరువులు, బావులు తవ్విస్తారు అంటారు ద్వారా అవి మీరు తవ్వించడానికి అవకాశం ఉంది. గురుడు 12వ భావంలో, వ్యయ భావంలో ఉండడం శుభాలు కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీ రాశి వారికి యోగం ఉందండి. కాకపోతే కాసర్పదోషంలోంచి ప్లానెట్స్ అన్ని బయటకు వచ్చాయి. కాకపోతే ఏంటంటే మీరు 29వ తారీఖున మాత్రము నాగపంచమి వస్తుందండి. నాగపంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయించుకోవడము, 30వ తారీఖు సూర్యభగవాను యొక్క పూజలు చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మంచి ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏమి ఉంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెలు అంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి తైలంతో నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వల్ల కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లల పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆవిడని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారికి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.